హాయ్ గైస్, వెల్కమ్ టు మిస్టేకీ. సో ఇది కేరళలో నా ఫస్ట్ ట్రిప్. మేము అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్తున్నాం. మాకు హాఫ్ అన్ అవర్ దూరంలో ఉంటుంది టెంపుల్. సో బస్ ఎక్కాం. ఈ రోప్ వాడతారనమాట, అంటే డోర్ని క్లోజ్ చేయడానికి గట్టిగా లాగడానికి వాడతారు. అండ్ ఈ తాడు లాగితే బెల్ రింగ్ అవుతుంది. సో దట్ డ్రైవర్ ఆపుతారనమాట స్టాప్ వచ్చినప్పుడు. అండ్ ఇక్కడ మనం చూస్తే బయటన ఎక్కువ కొబ్బరి చెట్లే ఉంటాయి. కేరళ అంటేనే కొబ్బరి చెట్లు. అండ్ ఇల్లులు కూడా ఎక్కువ మ్యాక్సిమం ఇంటి పైకప్ అంతా పెంకులతో ఉంటుంది, వాళ్ళ స్టైల్ని రిప్రజెంట్ చేసేలాగా. బిజినెస్ బిల్డింగ్స్ కానీ ఏవైనా సరే వీళ్ళు బ్రైట్ కలర్స్ వాడతారనమాట ఇంటికి. సో అలా ఉంటుంది. సో ఆ బస్ కూడా నాకు చాలా యూనిక్గా అనిపించింది. నేను ఎప్పుడూ చూడలేదన్నమాట తాడు లాగితే బెల్ రింగ్ అవ్వడం. ఇదంతా నాకు చాలా యూనిక్గా అనిపించింది. మేమైతే వెళ్తున్నాం అన్నమాట టెంపుల్కి. సో టెంపుల్కి రీచ్ అయిపోయామన్నమాట హాఫ్ అన్ అవర్లో. మెయిన్ టెంపుల్కి వచ్చేసాం. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అన్నమాట ఇక్కడ. సో అందరూ పంచల్లోనే కనిపిస్తారు మీకు మ్యాక్సిమం. అండ్ ఇది టెంపుల్ పక్కన ఉన్న చెరువు. దీన్ని పద్మతీర్థం అని అంటారనమాట. సో చాలా పెద్దగా ఉంటుంది, బాగుంటుంది. మొత్తం అన్నీ ఏమంటారు, పెంకులతో చిన్న చిన్న గోపురాల్లో బాగుంటాయి. ఇక్కడ మీకు కనిపించేదంతా మార్కెట్ ఏరియా అనమాట. సో ప్రైజెస్ అన్నీ చాలా తక్కువ ఉంటాయి, అఫోర్డబుల్గా మినిమల్ కాస్ట్లో వర్ది అనిపిస్తాయి అన్నమాట ప్రొడక్ట్స్ కూడా. అండ్ నేను వచ్చేసి అక్కడ కొన్ని కేరళ స్టైల్లో రిప్రజెంట్ చేసే కొన్ని బొమ్మలు ఉన్నాయన్నమాట. ఏనుగులు కానీ, కాంతార బొమ్మలు కానీ, స్వామివారి బొమ్మలు కానీ. సో నేను కాంతార బొమ్మ అడిగాను, చాలా ఎక్కువ చెప్పారు. సో మా ఫ్రెండ్స్కి చెప్తే వద్దనేసాను అనమాట. అంటే ప్రైస్కి ప్రోడక్ట్కి అంత వర్ది కాదనిపించి ఇంకా నేనేం తీసుకోలేదు. సో టెంపుల్కి అయితే కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. వాళ్ళు హిందూస్ని మాత్రమే అలో చేస్తారు. ఇంకా వచ్చేసి అబ్బాయిలు ఖచ్చితంగా కండువా వేసుకోవాలి, పంచె కట్టుకోవాలన్నమాట. కండువని మీరు మెడ కిందైనా పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా ర్యాప్ అయినా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. అమ్మాయిలు అయితే ఖచ్చితంగా చీర కానీ, లంగావాణి కానీ, లేదంటే ఏమంటారు పట్టు లంగా జాకెట్ కానీ, లాంగ్ డ్రెస్సెస్ కానీ కంప్లీట్గా కవర్ చేసేలాగా, లేదా లెహెంగాస్ కానీ ఇలాంటివి వేసుకోవాలి అమ్మాయిలు ఖచ్చితంగా. సో నేనైతే అంత కంఫర్టబుల్ కాదనమాట చీరతో. అండ్ దట్టు చాలా ఎండగా ఉంది మేము వెళ్ళేసరికి. సో నేను డ్రెస్ వేసుకున్నాను, దాని మీద ధోతి కట్టుకున్నాను అనమాట, పైన పంచ కొనుక్కొని. సో మీకు అక్కడ దొరుకుతాయి కండువా ఇంకా పంచ. కాస్ట్ వచ్చేసి 230, 130, లేదా కండువా అయితే 180 ఇలా ఉంటాయన్నమాట. నాకు కట్టుకోవడం రాలేదు. ఫస్ట్ నేను కట్టుకున్నది జారిపోయింది. తర్వాత ఒక మా అమ్మ వచ్చి చాలా జస్ట్ ర్యాప్ చేసేసి దోపేశారు అంతే, బట్ చాలా టైట్గా ఉంది. నేను అడగకపోయినా సరే వచ్చి హెల్ప్ చేశారు ఆవిడ. నేను ఇబ్బంది పడ్డం చూసి మాకు చాలా నచ్చింది. ఒక మా అమ్మ ఎంతైనా వాళ్ళ కల్చర్, వాళ్ళకి ఇదంతా కట్టుబాటు సాంప్రదాయాలు ఇవన్నీ అలవాటు కాబట్టి చాలా చక్కగా చేతిలో చాలా సునాయాసంగా చేసేసారనమాట. చాలా బాగా కట్టారు. మేమంతా ఇంప్రెస్ అయిపోయాం. అండ్ మాకు కూడా నచ్చింది. అడగకుండానే భాష తెలియకపోయినా సరే ఇబ్బంది చూసి వచ్చారు, అది మాకు నచ్చిందనమాట. సో అందరూ మ్యాక్సిమం ఇక్కడ చీరలు పంచలు వీటితోనే కనిపిస్తారు. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి వరల్డ్స్ రిచెస్ట్ టెంపుల్ అనమాట, మనం గూగుల్లో చూసుకున్నా సరే. అండ్ టెంపుల్లో మనం స్వామివారిని చూసినట్టయితే దక్షిణ భాగంలో తలపెట్టుకొని తూర్పు ముఖంగా మొహం ఉంటుందన్నమాట. మనం స్వామివారిని 3 ద్వారాల ద్వారా దర్శించుకుంటాం అన్నమాట. ఫస్ట్ ద్వారంలో వచ్చేసి స్వామివారి చేతి కింద లింగం ఉంటుందన్నమాట, శివుని విగ్రహం అది ఉంటుంది. అండ్ రెండవ దాంట్లో వచ్చేసరికి స్వామివారి నాభి నుండి వచ్చిన కలువ పువ్వులో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారు. అండ్ థర్డ్ దాంట్లో వచ్చేసి స్వామివారి పాదాలు ఉంటాయి అన్నమాట. సో మేము ఆ రోజు సరిగ్గా దర్శించుకోలేదన్నమాట. లైట్స్ ఆన్ చేసి లేవు గర్భగుడిలో, మాకు సరిగ్గా కనిపించలేదు. గోల్డెన్ పార్ట్ అవే సరిగ్గా కనిపించాయి. నాకు తెలీదు దర్శనం అయిపోయిందని. మళ్ళీ మా ఫ్రెండ్స్ చెప్తే అప్పుడు నేను వెనక్కి వచ్చి చూశాను అనమాట. అండ్ ఆ రోజు టెంపుల్ కూడా చాలా రష్గా ఉంది. మేము భోగి రోజు వెళ్ళాం. సో అది అయ్యప్ప స్వామి మాలలు వేసుకునే సీజన్ కదా, చాలా జ్యోతి టైం అనమాట. సో
స్వామివారి అయ్యప్పమాల వేసుకున్న భక్తులు ఎక్కువ మంది ఉన్నారు. చాలా రష్గా ఉంది. నియర్లీ మాకు 2 to 3 hours పట్టిందనమాట మాకు దర్శనం కంప్లీట్ అవ్వడానికి. దట్టు చాలా వేడిగా ఉంది. నాకు అనిపించింది జనరల్గా మనం టెంపుల్లో ఉంటే చాలా చల్లగా అనిపిస్తుంది, బట్ నాకు అంత అనిపించలేదు. మేబీ అంటే టెంపుల్ మధ్య ప్రాంగణంలో ఏంటంటే ఇసుక ఉందన్నమాట. మేబీ దానివల్ల కూడా మనకు కొంచెం వేడి అనిపిస్తుంది. బట్ అక్కడ నేను గమనించింది ఏంటంటే అక్కడ ఇసుక తీసుకొని బొట్టు పెట్టుకుంటున్నారు అందరూ. అది మనం క్యాప్చర్ చేయలేము, ఎందుకంటే మొబైల్స్ నాట్ అలౌడ్ అనమాట లోపలికి. సో అందరూ బొట్టు పెట్టుకుంటున్నారు. ఇంకా చాలామంది అయితే తులాభారాలు అంటారు కదా, కొంతమంది పిల్లల్ని కూర్చోబెట్టి ఇంకో పక్కన అరటిపళ్ళు గెలలు ఇవన్నీ తులాభారాలు ఇస్తున్నారు లోపల. దీస్ ఆర్ ఆల్ గుడ్ అనమాట. లోపల ఇది చూస్తేనేమో టెంపుల్ పక్కన ఉన్న చెరువు మొత్తం అంతా కేరళ స్టైల్ చాలా బాగా అనిపిస్తుంది. ఫీల్ కూడా మనం అక్కడ నిల్చొని అది చూస్తే ఆ ఫీల్ కూడా. ఇది మీరు గమనించినట్లయితే పొలిమేర పార్ట్ 2లో ఇక్కడ సత్య గారు నిల్చొని ఉంటారు, ఈ ప్లేస్ అనమాట. సో మేము రిటర్న్ అయ్యేటప్పుడు ఈ టెంపుల్ కనిపించింది అనమాట మాకు. ఇది వినాయక స్వామి టెంపుల్. లోపలికి వెళ్దామంటే ఆ టైంకి క్లోజ్ చేసేసి ఉంది, ఇంకా సో మేము లోపలికి వెళ్ళలేదు. ఇంకా వచ్చేసి కేరళలో చూస్తే మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ ఊర్లో అయినా మ్యాక్సిమం ఈ ఏమంటారు లాటరీ టికెట్స్ ఎక్కువగా అమ్ముతారనమాట. అంటే ఒక షాపే లాటరీ టికెట్స్ అమ్మడానికి కేటాయిస్తారు. అలా ఒక రో అంతా, ఒక కాలనీ అంతా అలాగే ఉంటాయన్నమాట. చూడండి మీరు చూస్తుంటే నాకు అడగాలి అని క్యూరియాసిటీ ఉంది, ఎందుకు ఇదంతా అని చెప్పేసి. బట్ కమ్యూనికేషన్ ప్రాబ్లం అనమాట. అక్కడ వాళ్ళకి తెలుగు రాదు, మనకి తెలుగు తప్ప ఇంకేమీ రాదు. సో మేమైతే ఇంకా అది అక్కడ బస్ ఎక్కేసి, ఇప్పుడు మీరు లాటరీ టికెట్స్ అమ్మే ప్లేస్ ఉంది కదా, అక్కడే బస్ స్టేషన్, అక్కడ బస్ ఎక్కేసి వచ్చేసామన్నమాట. 3 అవుతుంది. ఎక్కడైనా ఇది నైట్ వ్యూ ఆఫ్ ది టెంపుల్ అనమాట. చాలా బాగుంటుంది, చూసారు కదా. ఇంకా ఇక్కడ వచ్చేసి అభిషేకం నాట్ అలౌడ్ అండి, అభిషేకం చేయరంట నేను చూసిన దాని ప్రకారం. బట్ కొబ్బరికాయలు కూడా ఇక్కడ అమ్మరు. ఎన్ని షాప్స్ ఉన్నా అన్నీ మామూలుగా తాళ్ళు లేదంటే విగ్రహాలు ఇలాంటివి అమ్ముతారు, కానీ కొబ్బరికాయలు అమ్మరు. అది నాకు నచ్చింది, ఎందుకంటే మనం అవి దేవుడి వరకు చేరుతాయో లేదో కూడా మనకి తెలీదు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.